భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా విస్తృతంగా మేము పర్యటన చేశాం కాబట్టి ఆయనకు కడుపు మంట. నిన్ను ఎవరు తిరగొద్దన్నారు? మరి మీ పార్టీ తరఫున 3 అభ్యర్థులు ఎందుకు పోటీ పెట్టుకోలే? ఎందుకు ఈరోజు కడుపు మంట? ఎవరో ఢిల్లీ నుంచి తిడితే ఈరోజు బాదరగా ప్రచారానికి వెళ్ళి ఆయన పార్టీ నాయకుల మీద ఉన్న కోపమంతా, ఆయన పార్టీ ఓడిపోతున్నంత కసితో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ మీద, నా మీద విరుచుకపడితే మేము భయపడము. రేవంత్ రెడ్డి, మీరు ఎంత తిడితే తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాకు అంతగా ఉంటాయి. ఎందుకంటే మీ మీద తెలంగాణ ప్రజలు అంత కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తే, లేకపోతే రోజు ఊళ్ళలోకి వెళ్తే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, వివిధ సామాజిక వర్గాలు కానీ మీ పట్ల ఏ రంక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత అంతా కూడా మీరు తిడితే మీ శాపనార్థాలే మాకు ఆశీస్సులుగా మారుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మేమేమి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడము, ఎవరికి అదరము, ఎవరికి బెదరము. మేము నీతి నిజాయితీతో బతికేటువంటి వాళ్ళము. మీలాగా కోట్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. మేము ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనో, మేము ఎమ్మెల్యేలు అవుతామనో, ఎంపీలు అవుతామనో, కేంద్ర మంత్రులం అవుతామనో, పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు అవుతామనో మేము ఈ పార్టీలో చేరలేదు. ఈ దేశం కోసం పార్టీ సిద్ధాంతం నమ్మి పార్టీలో చేరాము. నీలేగా సకల పార్టీ నాయకుడు కాదు. మేము భారతీయ జనతా పార్టీ ఏకపార్టీ నాయకులం. మేము ఈరోజు అనేక రకాలుగా మాటకు ముందు మోటీ 12 సంవత్సరాలు అయిందంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇంతకుముందు అన్నాడు బండి సంజయ్ గారిని, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నన్ను కానీ బండి సంజయ్ గారిని మాట్లాడు, ప్రధానమంత్రి గారు మాట్లాడు, మంత్రులు కొన్ని తెలియకపోవచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని అడగాలి అన్నాడు. ముఖ్యమంత్రి గారు తెలియకపోతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారో లెక్క తెలియదు ఆయనకు. 12 సంవత్సరాల నుంచిగా ప్రధానమంత్రి పనిచేస్తున్నాడు. 12 సంవత్సరాల మోడీ పాలన అంటాడు. 10 పూర్తయింది, ఇప్పుడు ఇంకా 11 కూడా రాలా. మాటకు ముందు మిగతా వాళ్ళని విమర్శించినప్పుడు ఒక వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు నీదికు చూపిస్తున్నాయి అనే విషయము ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన మోడీతో కొట్లాడతాడట. తెలంగాణలో నీ కొట్లాట అయిపోయింది. 14 నెలలకే నీ కొట్లాట అంతా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక నువ్వు మోడీతో ఏం కొట్లాడతావు? మీ నాయకుడు కొట్లాడి గాడి పక్కన పెట్టేశాడు. మీ నాయకుడు కొట్లాడి మొత్తం కాంగ్రెస్ పార్టీని జీరో చేశాడు. ఇక నువ్వు ఇచ్చి కొట్లాడతావా? ఈరోజు 3 రాష్ట్రాల్లో ఉంది మీ పార్టీ. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను నీలాగా మాట్లాడాను, గారైనా మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఈరోజు దేశంలో? ఈయన వచ్చి మోడీతో కొట్లాడతాడట. దానికి కేసీఆర్ సహకారం కావాలట. కలిసి కొట్లాడండి. మొన్న కేటీఆర్ అన్నాడు కదా, ఢిల్లీ ఫలితాల తర్వాత కేటీఆర్ ఏమన్నాడు? మొన్న రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వ్యక్తులను దగ్గరకు తీసుకొని భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయాలి, ఎదుర్కోవాలి అన్నాడు ఆయన. అంటే ఎవరితో కలిసినట్టు? ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన బిడ్డను మేము రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిది ఎవరు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయలేదా? ఈరోజు కేసీఆర్ మీ పార్టీ ప్రభుత్వంలో ఢిల్లీలో మంత్రిగా లేరా? నువ్వు లేకపోవచ్చు ఆ రోజు మీ పార్టీలో. ఆ రోజు రేవంత్ రెడ్డి లేడు, కానీ మీ పార్టీ అయితే ఉంది కదా, మీ పార్టీలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశాడు కదా. ఇదే హరీష్ రావు
ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు కదా. ఈరోజు అనేక విషయాల్లో ఇర్రెస్పాన్సిబుల్గా రేవంత్ రెడ్డి గారు తన ఉపన్యాసంలో మాట్లాడాడు. ఎక్కడ కూడా ఎలక్షన్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాడు, గ్రాడ్యుయేట్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాడు, పట్టభద్రుల గురించి చాలా తక్కువ మాట్లాడాడు, రాజకీయాలు ఎక్కువ మాట్లాడాడు. మేము ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి మా ప్రచారంలో ఈరోజు కూడా రేపు కూడా మేము జీవో 317 గురించి మాట్లాడాము. 317 రద్దు చేస్తామని ఎందుకు చేయలేదో, జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దుదామని చెప్పినటువంటి మీరు ఎందుకు సరిదిద్దలేదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొకసారి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, 14 నెలలైంది, ఎందుకు ఇవ్వలేదో మేము ఇప్పటి కూడా మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి జవాబు చెప్పాలి. మేము అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్తే ఓటర్లు ఒప్పుకునే వాళ్ళు, మేము కూడా ఒప్పుకునే వాళ్ళం. కానీ ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, ఉద్యమకారులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయన. ఈ 14 నెలల్లో తెలంగాణ అంతా స్వర్గమైందట, తెలంగాణ అంతా కూడా మారిపోయిందట, తెలంగాణ అంతా కూడా ఆయన ఉద్ధరించాడట, తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారట. ఈరోజు రేవంత్ రెడ్డి ఉపన్యాసంలో మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేశాడు. నేను అడుగుతాను, మహిళల గురించి మాట్లాడావు కదా, మీరు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు, ప్రతి మాతృమూర్తికి 2500 రూపాయలు నెలకి ఇస్తాన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదో ఇప్పటివరకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయం చెప్తే నిజంగా ఈరోజు పట్టభద్రులు కానీ, లేకపోతే టీచర్స్ కానీ, లేకపోతే మిగతా ఉద్యోగస్తులు కానీ మీకు ఓటేసేవాళ్ళు. కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు అమలు జరగడం లేదు, తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదు, ఒక్కరికైనా ఇచ్చారా? ఆ విషయం మేము అడిగాము, దానికి జవాబు లేదు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామన్నావు కదా, సంవత్సరం పూర్తయిపోయింది కదా, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ ఎందుకు ఈరోజు 15,000 చొప్పున 12,000 చొప్పున మీరు రైతు భరోసా ఇయ్యలేదో ముఖ్యమంత్రి చెప్తే సంతోషంగా ఉండేది. అంతేకాదు రైతుల గురించి